మేము ప్రత్యక్ష విత్తనాల ద్వారా వరి పంటను సాగు చేస్తున్నాము. అభిమాన్ ఉపయోగించిన తర్వాత వరి పంట చాలా బాగా పెరుగుతోంది. మొక్కలు బాగా ఉన్నాయి మరియు చాలా వరకు పెరిగాయి. ఈ వరి పంటలో అభిమాన్ ఉపయోగించినది. సమీపంలోని నా స్నేహితుడి వరి పంటలో అభిమాన్ ఉపయోగించనిది. రెండింటినీ పోల్చినప్పుడు గణనీయమైన తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అభిమాన్ ఉపయోగించే నా వరి పంట దాదాపు 5 అడుగుల ఎత్తు వరకు బాగా పెరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు అయ్యప్పన్. నేను తిరువారూర్ జిల్లాకు చెందినవాడిని. నేను గత 10-15 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. నేను వరి మరియు పత్తి వంటి పంటలను పండిస్తాను. మా ప్రాంతంలో మేము ఎక్కువగా స్వల్పకాలిక పంటలను పండిస్తాము. ఇక్కడి రైతులందరూ ప్రత్యక్ష విత్తనాలను అనుసరిస్తారు. కాలువల ద్వారా నీటిపారుదల జరుగుతుంది. నా స్నేహితుడు శక్తివేల్ ఫేస్బుక్లో ఎపీకేఎస్ ఆర్గానిక్స్ అనే కంపెనీని చూసి అభిమాన్ను ప్రయత్నించమని నాకు సూచించాడు. కాబట్టి ప్రయత్నిద్దాం అనే ఆలోచనతో నాటిన 20వ రోజున మేము అభిమాన్ను ఇసుకతో కలిపి ఎరువుగా ఎకరానికి 5 లీటర్ల చొప్పున వేశాము. దానిని నీటిలో కలిపి బిందు సేద్యం ద్వారా వేయమని వారు మాకు చెప్పారు. కాని నీరు వేగంగా ప్రవహిస్తున్నందున అది సమానంగా ప్రవహించలేదు. కాబట్టి మేము దానిని ఇసుకతో కలిపాము. ప్రస్తుతం వరి పంట పెరుగుదల చాలా బాగుంది. వరి మంచిగా ఏర్పడింది. ఒక మొక్కలో దాదాపు 300 వరి గింజలు ఉన్నాయి. ఫలితం చాలా బాగుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే వరి బరువును పెంచడానికి మరియు దిగుబడిని పెంచడానికి ఎఫెలేడ్ పిచికారీ చేయాలని వారు మాకు చెప్పారు. దీని ప్రకారం మేము దానిని నీటి ట్యాంకుకు 300 మిల్లీలీటర్లు చొప్పున కలిపాము. గతంలో నేను రసాయన ఎరువులను ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు నేను సేంద్రియంగా వ్యవసాయం చేయడంలో చాలా సంతృప్తిగా మరియు సంతోషంగా ఉన్నాను. నా స్నేహితుడు నా వరి పంట దగ్గర వరి నాటాడు. అతను అభిమాన్ను ఉపయోగించలేదు. నేను దానిని ఉపయోగించాను. రెండింటినీ పోల్చి చూస్తే అభిమాన్ను ఉపయోగించే నా వరి పంట దాదాపు 5 అడుగుల పొడవు పెరిగింది. ఎటువంటి తెగుళ్ల దాడి లేదు. అభిమాన్ వాడకం ముందు పిల్లకలు చాలా తక్కువగా ఉండేవి. అభిమాన్ ఉపయోగించిన తరువాత ఇది చాలా ఎక్కువగా ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులను ప్రయత్నించి ప్రయోజనం పొందాలని నేను అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.